ఛానల్ వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట. మంత్రి సీతక్క గురించి తెలిసిందే కదా. మంత్రి గున్నా కూడా అక్క నియోజకవర్గంలో రోడ్లు లేకపోతే చెప్పులు చేత పట్టుకొని నడిచిపోతుంటది. కార్లు దిగబడితే బైకులు ఎక్కువై పరామర్శలు చేసి వస్తుంది. అవన్నీ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుంది. మరి అక్క ఎట్లా పని చేస్తుందో అందరికీ తెలియాలి కదా. అవి చూసి మందందరూ ఇన్స్పైర్ కావాలనాయే. అక్క ఉద్దేశం తెలియకుండా అపార్థం చేసుకుంటున్నారు ములుగు జనం. అయ్యా ఓ పనివాడ కెమెరాల టీంను పట్టుకొని వానర బాధితులను పరామర్శించేందుకు పోతే జనాలు సీతక్కను నిలదీయబట్టే. ఇదేమన్నా పద్ధతేనా చెప్పుండ్రి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కాడున్న ఓడగూడెంకు పోయింది మంత్రి సీతక్క. ఇప్పుడు ఏం చేద్దామని వస్తురు మంత్రి గారు. ఊళ్ళు మునిగేటట్టు వానలు పడుతున్నాయి, ఇండ్లకు నీళ్ళు వచ్చి మా గుడిసెలు మునుగుతున్నాయి, మాకు ఇస్తామన్న ఇండ్లు ఏమాయా అని నిలదీయబట్టిండ్రు. కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇళ్ల స్థలాలు వచ్చినా ఊరు పెరిగింది. చేస్తామని అంటారు, లిస్టు పెట్టురని చెప్తున్నా. అదే మేడం లిస్టు పెట్టురని అంటారు. ఇప్పుడు వర్షకాలం ఉన్న గుడిసెలు వానలల్లా నేనే అంటారు. వానలు కుడితే మేము వస్తాను, మీరు గుర్తు చేస్తారు. ఎండాకాలంలో మీరు నిద్రపోతున్నారు, మీరు నిద్రపోతున్నారు. ఈ లోపు ఫారెస్ట్ భూమి అంటే ఫారెస్టులతో మాట్లాడతాం, రెవెన్యూ అయితే మనమే ఇచ్చేస్తాము. ఇది అయితే ఎంతో కొంత మీకు మాత్రం తప్పకుండా ఈసారి మార్పు లేదు. ఇక వాళ్ళు అట్లా నిలదీసినట్టు చేసేసరికి వానలు పడ్డప్పుడు గిట్లా ఊర్ల పొంటి మేము ఇస్తాం, మీరు అడుగుతారు. ఎండాకాలం ఎల్లా మీరు వండుకుంటారు, మేము వండుకుంటాం. ఇక ఏడికేలు అవుతుందని అక్క వాళ్ళకు మంచిగా జవాబు చెప్పింది. మరి ఈ తీరులో ఓట్లు అడగబోయినప్పుడు కూడా అంటే మంచిగుండు. మరి అదే పక్క నియోజకవర్గం ఊర్లు కూడా కాదు, అక్కడే పుట్టి పెరిగిన అక్కకు ములుగులున్న ఊర్ల పరిస్థితి ఏందో తెలియదా. మంత్రి అయినాక కూడా రోడ్లు వేయకుండా గోసలు తిరగకుండా సోషల్ మీడియాలో చెప్పులు చేత పట్టుకొని తిరిగే వీడియోలు పెడితే పాలవర్లు పెరుగుతారేమో గానీ సమస్యకు సొల్యూషన్ అయితే రాదు అని అంటుర్రట.